రోజు మార్చి రోజు పొదిల్లో పని పడిద్ది. దానికోసం నేను ఊరంతా నడుచుకుంటా బస్ స్టాండ్ దాకా వస్తాను. ఈ ఆటోల కోసం వెయిట్ చేసే బదులు బండి కొనుక్కొని పోతే బాగుండు అనిపించింది. కానీ కొనుక్కుందామంటే భయం. ఎందుకో తెలుసా, పొరపాటున పడ్డాను అనుకో ఏచులు పిందా బండి కొనింది పడింది అంటారని మా ఊరోళ్ళు. మగ్గం బ్లౌజులు స్టిచ్చింగ్ ఇచ్చాయి తీసుకొని చిన్న బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ నాకు పార్సల్స్ వస్తాయి డిటీడీసీవి, అవి తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కా. తెలుసా, పొదిల్లో బజ్జీల బండ్లు పానీపూరి బండ్లు నన్ను రారా అని పిలుస్తున్నాయి. కానీ నేను రాను పో అని చెప్పా. నాకు కూడా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళేదన్నా మెక్కాలి. నాకు ఆ పెద్ద డబ్బా వచ్చింది కదా, అదేంటో నాకు తెలుసు. కాకపోతే ఇంటికి వెళ్ళాక మా అమ్మకి ఓపెన్ చేయమంట, ఆ రియాక్షన్ ఏందో చూడాలి. మరి ఎందుకు డబ్బులుగా నొక్కుతూ అంటదో, మరి ఓకే అంటదో చూడాలి. పొదిల్లో 5 నిమిషాల్లో పని అయిపోయింది, కానీ రావడం పోవడమే అరగంట పట్టిద్ది. దూరం అంటే పెద్ద దూరం ఏం కాదు, 7 కిలోమీటర్లే. ప్రాబ్లం అంతా ఆటోల కోసం వెయిట్ చేయడమే అనమాట. అందరి ఇళ్లలో బండ్లు ఉన్నాయిరా, మా ఇంట్లో తప్ప ఏం లేదు. అప్పు చేసుకునే కంటే ఉన్న డబ్బులతో కొనుక్కోవడం మంచిదని నా అభిప్రాయం. అన్ని తిన్నా కూడా ఆకలి చాలేదని చెప్పి దానిమ్మకాయ కోసుకుందామని చెప్పి చాకుతో దానిమ్మకాయని కట్ చేయబోయాను. నా చెయ్యి కట్టయింది. అనుకోకుండా అలా అయిపోయింది. ఏం చేద్దాం, నేను ఊరక గీసుకుందిలే అనుకున్నా. 1 నిమిషం ఆగానో లేదో బ్లడ్ వస్తుంది బయటికి. ఆ బ్లడ్ ఆగడానికి పసుపు పెట్టేశాను. పెట్టినప్పుడు ఏమనిపించలే, కొద్దిసేపు ఆగి అట్లా దానికి తగిలింది కదా పసుపు, ఇంకప్పుడు నొప్పి వచ్చింది. ఓ మై గాడ్, ఇంకా నేను కూర్చొని ఏడవాలి. ఉంటాను, బాయ్ బాయ్.